ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రములు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనమును నేను చదువుతాను. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఇది నోట్ చేయాలి. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి. దైవజనుడు పౌలు కట్టిన సంఘాలలో చాలా ప్రాముఖ్యమైన సంఘం గలతీ సంఘం. గలతీ సంఘం అంటే ఆయనకు చాలా ఇష్టం. తన శరీరములో సహకరించని కొన్ని బలహీనతలు ఉన్నప్పుడు ఈ గలతీ సంఘం, ఆ దైవజనుడు మాకు ఎన్నో మారు మనస్సును గూర్చి, బాప్తిస్మాలను గూర్చి, పరిశుద్ధాత్మలను గూర్చి బోధించారు, మమ్మల్ని ఆదరించారు, ధైర్యపరిచారు, మమ్మల్ని అనేక విధాలుగా ప్రోత్సాహపరిచారని పౌలు శరీరములో ఉన్న బలహీనతను బట్టి, సహకరించని అనారోగ్యాన్ని బట్టి పౌలును నిరాకరించలేదు, పౌలును తృణీకరించలేదు. మీరు ఈ 6 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదువుకుంటే నేను చెప్పే వచనాలు మీకు దొరుకుతాయి. పౌలే చెప్పారు, ఆ రోజున మీ విశ్వాసాన్ని, మీ తెగింపును, మీ భయభక్తిని నేను చూశాను. అవసరమైతే మీ కన్నులు తీసి నాకు ఇచ్చుటకైనను సిద్ధంగా ఉన్నారు అని దైవజనుడైన పౌలుకు చాలా ఇష్టమైనటువంటి సంఘం, పౌలును కూడా బాగా ప్రేమించిన సంఘం గలతీ సంఘం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి అనే దానిలో ఉన్న అర్థం ఏమిటో నేను మీకు చెప్తాను, వినండి. యేసన్న గారు ఒక మాట చెప్పారు ఓ ప్రసంగంలో. రన్నింగ్ పోటీల్లో ఒక అమ్మాయి బాగా పరిగెత్తేవారట. ఏ పోటీకి వెళ్ళినా రన్వేలో నిలబడితే ఆమెను గెలిచేవారంటూ ఎవరు ఉండరు. అంత చక్కగా పరిగెత్తగలిగిన వ్యక్తి. ఎలా ఆమెను ఓడించాలి అని ఆమె బలహీనతలు ఏమిటని కొంతమంది విచారించడం ప్రారంభించారు. ఆ అమ్మాయికి బంగారం అంటే చాలా పిచ్చట. ఒకడు ఏం చేశాడంటే ఆ అమ్మాయిని ఎలాగైనా ఓడించాలని ఆమె నిలిచినటువంటి ఆ రన్వేలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక గోల్డ్ రింగుని పెట్టాడట. ఫాస్ట్గా పరిగెత్తుంది ఆ అమ్మాయి. 1 2 3 అని కానీ పరిగెత్తుంది. ఆమెకి ఆ గోల్డ్ రింగ్ కనిపించేది. ఆ స్పీడ్లో ఆ రింగ్ తీసుకొని పరిగెత్తగలుగుతాంలే అని ఆమె స్పీడ్ను కొంచెం తగ్గించింది. ఒక 120, 100లో మనం బైక్ కానీ లేకపోతే ఏదైనా ఒక వెహికల్ సడన్గా మనం బ్రేక్ వేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆ ఫాస్ట్లో ఆ అమ్మాయి ఆగేసరికి ఒక్కసారి బోర్ల పడిపోయింది. శరీరములో భయంకరమైన గాయాలు. రింగ్ తీసుకొని పాపం వచ్చారు కానీ ఓడిపోయింది. తన స్నేహితులు, తనకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ ఇప్పుడు ఈ అమ్మాయిని పిలిచి ఈ మాట అంటున్నారట, బాగా పరిగెత్తే వ్యక్తివే, బాగుగా పరిగెత్తే వ్యక్తివి. ఈ మాట అలాగే ఉంది, మీరు గమనించాలి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. క్రింద ఏది మిమ్మల్ని అడ్డగించింది? మీ పరుగును ఆపింది ఎవరు? మీ పరుగును అడ్డగించింది ఎవరు? మీ పరుగులో
గెలుపు పొందకుండా చేసింది ఏ వస్తువు, ఏ కార్యం? క్రీస్తు యేసులో రెండు విధములైనటువంటి పరుగులు ఉంటాయి. వాటిని నేను మీకు కొంచెం వివరిస్తాను, అర్థం చేసుకోండి. ప్రాథమికంగా మనం ఏం చేస్తామంటే క్రీస్తు యేసు యొద్దకు పరిగెత్తుకొని వస్తాం. ఇదొక భాగం, పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనములో ఇక్కడ షులమితికి పోల్చబడుతున్న సంఘమే కానివ్వండి, సంఘానికి పోల్చబడుతున్న షులమితి కానివ్వండి, ఈ మాట అంటారు, నన్ను ఆకర్షించుము, మేము పరిగెత్తి నీ వద్దకు వచ్చెదము. క్రీస్తు యేసు యొద్దకు పరిగెత్తుకొని రావటం ఒక అనుభవం. క్రీస్తు యేసులో పరిగెత్తటం మరొక అనుభవం. కొంచెం అర్థం చేసుకోవాలి నా భాషను. క్రీస్తు యొద్దకు పరిగెత్తుకొని రావటం ఒక అనుభవం. ఎందుకు పరిగెత్తుకొని వచ్చాం క్రీస్తు యొద్దకు? ఏమండి, ప్రక్కనే సామెతల గ్రంథం ఉంటుంది, 18వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు గమనించినప్పుడు, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వచ్చి సురక్షితముగా నివసిస్తాడు. పాత నిబంధనలో 6 ఆశ్రయపురాలు ఉంటాయి. తెలుసో తెలియకో ఏదైనా ఒక పాపం ఒక వ్యక్తి చేసినప్పుడు ఆ పాపం చేసినటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపమని మోషే ద్వారా ధర్మశాస్త్రములో ఆజ్ఞలు వ్రాయబడి, అయితే ఒక సొల్యూషన్ కూడా చెప్పారు. ఆ వ్యక్తి చేసిన తప్పు నిమిత్తం పశ్చాత్తాపడి ఆశ్రయపురములోనికి పరిగెత్తుకొని వచ్చి ఆశ్రయపురములో ఉన్న బలిపీఠపు కొమ్మును పట్టుకుంటే తాను పడినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి అతను ఎంత ఘోర పాపం చేసినా ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపకూడదు. ఎందుకంటే పరిగెత్తుకొని వచ్చి ఆశ్రయపురములో ప్రవేశించి ఆశ్రయపురములో ఉన్నటువంటి ఆ బలిపీఠపు కొమ్మును పట్టుకున్నాడు కనుక ఆ వ్యక్తిని చంపకూడదు రాళ్లతో. మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రపు ఆజ్ఞలలో ఇదొకటి. అందుకే దావీదు చనిపోయిన తర్వాత దేశానికి రాజ్యానికి కీడు చేసినటువంటి అదోనియా కానివ్వండి, యోబాబు లాంటి వ్యక్తులు కానివ్వండి, సొలొమోను ఎక్కడ చంపుతాడోనని వారు తిన్నగా పరిగెత్తుకొని వెళ్ళి బలిపీఠపు కొమ్మును పట్టుకున్నారు. మీకు అర్థం కావాలని చెప్తున్నాను. క్రొత్త నిబంధనలో మన ఆశ్రయపురమైనటువంటి యేసుక్రీస్తే. మనకు ఆశ్రయపురం యేసుక్రీస్తు. ప్రప్రథముగా లేక ప్రాథమికంగా మనమంతా యేసు యొద్దకు పరిగెత్తుకొని వచ్చాం. ఎందుకు యేసు యొద్దకు పరిగెత్తుకొని వచ్చామంటే లోకం మిమ్మల్ని వెంటాడింది, తెలిసి తెలియక చేసిన పాపాలు మిమ్మల్ని చంపాలను చూశాయి. ఆ సమయంలో మీరు ఒక నిజమైన ఆశ్రయపురమైన యేసు యొద్దకు పరిగెత్తుకొని వచ్చారు. ఇప్పుడు యేసులో సురక్షితంగా నివసిస్తున్నారు. ఓ సరైన మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు, పరిశుద్ధంగా జీవిస్తున్నారు. ఇప్పుడు నిర్భయ జీవితం చేస్తున్నారు. మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించుచు, మీ పనులేదో మీరు చేసుకుంటూ, పిల్లలను చక్కగా చదివించుకుంటూ,
జీవితకాలం అంతా దేవుల్లో నివసిస్తూ కుటుంబాలను పోషించుకుంటూ ప్రభు కొరకు బ్రతకాలని మీరంతా ఏమండి దేవుని సన్నిధికి యేసయ్య యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఇప్పుడు యేసయ్యలో సురక్షితంగా నివసిస్తున్నారు. ఇదొక పరుగు. ఇందులో ఒక 2 మాటలు మీకు చెప్తాను చూడండి. యేసుక్రీస్తు సస్సేడిగా సంచరిస్తున్న రోజుల్లో లూకా సువార్త 19వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు గమనించండి. యేసుక్రీస్తు ఒకసారి యెరికో మార్గమున వెళుతూ ఉండగా ఆ ప్రాంతములో ఉన్నటువంటి ఒక జక్కయ్య అనే వ్యక్తి యేసును చూడాలి అనే ఆశతో ఈ 4వ వచనములో వ్రాయబడింది, పరిగెత్తుకొని వచ్చారట. పరిగెత్తుకొని వచ్చారు. ఇది ప్రాథమిక పాఠం. విశ్వాసికి ఇది ప్రాథమిక అనుభవాలు. మీరు కూడా అలా ప్రారంభంలో పరిగెత్తుకొని వచ్చారు. 9-10 వచనాలలో పరిగెత్తుకొని వచ్చిన కారణాన్ని బట్టి జక్కయ్య ఇంటికి రక్షణ కలిగింది. మొదట చెప్పాను, పరిగెత్తుకొని వచ్చినందుకు సురక్షితమైన జీవితం పొందారు. పరిగెత్తుకొని వచ్చినందుకు ఇక్కడ తాను తన కుటుంబం రక్షణ ఆనందముతో నడిపించబడుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మీరు గమనించినప్పుడు ఈ 17వ వచనములో మరొక మాట వ్రాయబడిందండి. ఆ ప్రాంతములో ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఉండేవారు. యేసు ఆ మార్గములో వెళుతూ ఉన్నప్పుడు తాను పరిగెత్తుకొని వచ్చి మార్గమున మోకాల్లోని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసును కావాలంటే నన్నేం చేయమంటారు అని అడిగారు. నిత్య జీవానికి వారసును కావాలంటే నన్నేం చేయమంటారు? ఇతడు యేసు యొద్దకు ఎందుకు పరిగెత్తుకొని వచ్చారంటే, యేసు యొద్దకు పరిగెత్తుకొని వచ్చి యేసులో జీవిస్తే నిత్య జీవము కలుగుతుంది అని, యేసు ద్వారా ఒక వ్యక్తికి నిత్య జీవం కలుగుతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు ప్రాథమికంగా మిమ్మల్ని దర్శించలేదా? యేసు యొద్దకు ఎందుకు మీరు పరిగెత్తుకొని వచ్చారంటే నిత్య జీవాన్ని పొందటానికి, అమరత్వము కలిగినటువంటి ఆ లోకములో ఉండటానికి. ప్రతి విశ్వాసి ఈ ప్రాథమిక అనుభవాల్లో నుంచే రావాలి. ఈ రోజున ఏ చదువు చదివినా ఎలిమెంటరీ స్కూల్ నుంచే రావాలి. ఒక వ్యక్తి ఈ రోజున బీటెక్లోకి రానివ్వండి, ఎంటెక్లో రానివ్వండి, బీఈడీ చేయనివ్వండి, పీజీ చేయనివ్వండి, ఉన్నత చదువులు ఎన్ని చదివినా ప్రారంభంలో ఆ ప్రాథమిక స్కూల్ నుండి రావాల్సిందే, ఆ ఎలిమెంటరీ స్కూల్ నుండి రావాల్సిందే. ఇదిగో ప్రతి వ్యక్తి ఈ అనుభవాల్లో నుంచే రావాలి. ప్రతి వ్యక్తి ఇలా పరిగెత్తుకొని వచ్చిన వారే. ఇంకొక వాక్యాన్ని కూడా చూపిస్తాను. మార్కు సువార్తలో 9వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా మీరు గమనించండి. యేసుక్రీస్తు సస్సేడిగా సంచరిస్తున్న ఆ రోజుల్లో జనులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చేవారు. యేసు ద్వారా ఏదైనా ఒక స్వస్థత కలుగుతుంది, యేసు యొక్క చేతులు మా మీద ఉంచితే మేము బాగుపడతాము, నానా విధమైన వ్యాధుల్లో నుంచి మేము విడుదల పొందుతాము, నానా విధములైన బాధల నుంచి మాకు విముక్తి కలుగుతుంది, నానా విధములైన అపవిత్రాత్మ శక్తుల నుండి మేము విడిపించబడతాము అని ఆ రోజుల్లో గుంపులుగా ప్రజలు యేసు యొద్దకు పరిగెత్తుకొని వచ్చేవారు. ఎందుకు? స్వస్థత పొందటానికి. ఎందుకు?
వారిని పట్టి పీడిస్తున్న దురాత్మ అపవిత్రాత్మ శక్తుల నుండి వారు విడుదల పొందటానికి క్రీస్తు నద్దకు పరిగెత్తుకొని వచ్చిన అనుభవం ఇది ప్రాథమిక. ఇప్పుడు పౌలు చెప్పేది ఇది కాదు. క్రీస్తు యేసులో పరిగెత్తాలి. రన్వేకి రావటం ఒక అనుభవం, రన్ చేయటం ఇంకొక అనుభవం. క్రీస్తు యేసులోనికి రావటం అంటే మనం ఇప్పుడు రన్వేకి వచ్చాం, మన వంతులో మనం నిలబడ్డాం. ఇప్పుడు పరిగెత్తాలి, క్రీస్తు యేసులో పరిగెత్తాలి. పరిగెత్తటము అంటే ఏమండి? అడావుడిగా ఇక్కడి నుంచి పొద్దున్నే కొంతమంది పరిగెత్తుంటారు. ఆ విధంగా ఉరకమని కాదు, పరిగెత్తమని కాదు. క్రీస్తు యేసులో జీవించే ఒక జీవితం ఉంటుంది. దాన్ని మీరు ఈరోజు గమనించాలి. ఒక భాగం చెప్పాను, క్రీస్తు యొద్దకు పరిగెత్తుకొని రావటం అది ప్రాథమికం, ఒక ఎలిమెంటరీ అనుభవం. అది మనమంతా అలా వచ్చిన వారిమే. ఇప్పుడు నేను యేసు యొద్దకు పరిగెత్తుకొని రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇప్పటికే యేసు యొద్దకు పరిగెత్తుకొని వచ్చాను. ఇప్పుడు నేను ఇంకా రక్షణ కొరకు వేగిరపాల్సిన అవసరం లేదు. రక్షణ పొందాను. ప్రభువా నాకు నిత్య జీవం అందుకే మీ దగ్గరకు వచ్చానని అడగాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడో ప్రాథమికంగానే నేను ఆలోచించాను. స్వస్థత కొరకో, ఏదో ఒక మేలు పొందటానికో, సురక్షితమైన జీవితం కొరకో ఇప్పుడు మనం పరిగెత్తటం కాదు. అది ప్రాథమికంగా అయిపోయింది. ఇప్పుడు క్రీస్తు యేసులో మనం పరిగెత్తాలి. క్రీస్తు యేసులో మనం పరిగెత్తాలి. క్రీస్తు యేసుతో మనం పరిగెత్తాలి. ఆ సంగతి ఇప్పుడు పౌలు చెప్తున్నారు. మీరు బాగుగా పరిగెత్తుచున్నారే క్రీస్తు యేసులో. ప్రతి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఒక గుంపు చెప్పాను, ఇప్పుడు ఒక అనుభవం చెప్పాను. ఏ అనుభవం అంటే క్రీస్తు యేసు యొద్దకు పరిగెత్తుకొని వచ్చే అనుభవం అని చెప్పాను. ఇప్పుడు క్రీస్తు యేసులో పరిగెత్తే అనుభవం మీకు చెప్పక మునుపు ఇంకో గుంపును గురించి కూడా చెప్తాను. ఆ గుంపు ఏమిటంటే ఏమండి, ఎక్కడికి ఎలా పరిగెత్తుతున్నారో తెలియని గుంపు. లోకస్తులు ఎక్కడికి పరిగెత్తుతున్నారు, ఎందుకు బ్రతుకుతున్నారు? ఒక 4-3 రెఫరెన్స్లు ఇస్తాను, నోట్ చేయండి, చదువుతారు, వినండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. లోకస్తులు కొంతమంది పరిగెత్తుచున్నారు. ఎందుకు పరిగెత్తుతున్నారంటే రక్తము చిందించటానికి పరిగెత్తుచున్నారు. ఉగ్రవాదులను అడిగామనుకో, ఎందుకు మీరు బ్రతుకుతున్నారంటే రక్తము చిందించటానికి. రక్తపాతాన్ని సృష్టించడమే కాదండి, మరలా మేమే చేశాము అని చెప్పుకోవటం. నేను అనుకుంటాను కొన్నిసార్లు మనుషులేనా, మనుషుల రూపములో ఉన్నటువంటి మృగాల అనిపిస్తుంది. ఒక చిన్న యాక్సిడెంట్ చూస్తేనే ఆ రోజంతా మనకి నిద్ర పట్టదు. అలాంటిది మృగాలుగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? ఎందుకు బ్రతుకుచున్నారు అని మనం ఉగ్రవాదులు అడిగితే వారి లక్ష్యం ఏమిటో తెలుసండి? రక్తం చిందించటానికే మేము బ్రతుకుతున్నాం, రక్తం చిందించటానికే మేము పరుగులెడుతున్నాం. లోకస్తులు పరిగెడుతున్నారు. ఎక్కడ పరిగెడుతున్నారంటే రక్తం చిందించడానికి పరిగెడుతున్నారు. అందుకే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేకమైన దాడులు. అరణ్యములో చిన్న జంతువుల్ని పెద్ద జంతువులు చంపుకొని తింటాయి. మానవత పూర్తిగా కోల్పోయారు ఈ రోజున మనిషి. ప్రపంచం ఒక అరణ్యముగా మార్చబడింది. ఈ రోజున కాపుదల లేని పరిస్థితులు. క్లాస్మేట్స్ ఇద్దరు స్నేహితులే ఏమంటే చిన్న
ప్రేమ వ్యవహారాల కొరకు చంపుకొని నినాదాలు మనం వింటున్నాం. పిల్లలు, కూతురు లాంటి వారు, కుమార్తె లాంటి పిల్లలను కూడా ఏమండి బలిగొనే పరిస్థితులు వచ్చినాయి ఈ రోజున. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మనం చూసినా ఈ రోజున ఎందుకు పరిగెత్తుతున్నారు చాలామంది అంటే రక్తం చిందించడానికి. మానవతను పూర్తిగా కోల్పోయిన పరిస్థితి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వీటిలన్నింటినీ ఒక గుంపుగా మార్చాలి మీరు. మొదట ఒక గుంపు చెప్పాను, యేసు యొద్దకు పరిగెత్తుకొని వచ్చే గుంపు. ఇదొక గుంపు. వీరెవరో చూడాలి ఒకసారి. అపరిమితమైన ఈ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు. ఇక్కడ పేతురు చూడండి, లోకస్తుల గురించి ఆత్మీయుల గురించి చెప్తున్నారు. ఆత్మీయుల మీద లోకస్తులు ఎందుకు బురద చల్లుతున్నారు? ఆత్మీయుల్ని ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? ఆత్మీయుల మీద ఊరిక ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మీరు నివసించే ప్రాంతంలో కానివ్వండి, మీ కులస్తులు కానివ్వండి, మీరు నివసించే ప్రతి చోట ప్రార్థనకు వస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో మీ మీద ఎగతాళిగా మాట్లాడటం, హింసించటం, రకరకాలుగా నిందించటం, అవమానపరచటం, దీనికి అంతటి కారణం ఏంటంటే వారి దుర్వ్యాపారములో మీరు పరిగెత్తటం లేదని. అంటే వారి దేనికి పరిగెత్తున్నారు తెలుసండి? దుర్వ్యాపారాల కొరకు పరిగెత్తుచున్నారు. రక్తం చిందించడానికి కొందరు పరిగెత్తుతుంటే దుర్వ్యాపారం కొరకు పరిగెత్తుతున్నారు మరికొంతమంది. మనుషులందరూ ఒకటే. దుష్టుడు వారిలో ప్రవేశించి వారి పరిస్థితులను ఆ విధంగా మార్చారు. నిజమేనండి, తండ్రి గాఢంగానే పెంచుకున్నారు, గాఢంగానే చూసుకున్నారు, ప్రేమించారు. పిల్లలు ఒక స్థితికి వస్తారు, ఆ స్థాయిలో నిలబెడదామని తండ్రి బాగానే ఆశయాలు పెట్టుకున్నారు. మరి చిన్న కుమారుడికి ఏమైందో అర్థం కాదు. ఆస్తులు పంచుకున్నాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, ఆస్తులన్నింటినీ నష్టపరుచుకున్నాడు. చాలామంది ఎందుకు మీ మీద చెడ్డ మాటలు మాట్లాడుతున్నారంటే వారితో పాటు మీరు అల్లరితో కూడిన ఆటపాటల వైపు పరిగెత్తట్లేదని. వారితో కూడా మీరు ఏమండి మత్తు పానీయాలకు పరిగెత్తట్లేదని. వారితో కూడా మీరు బ్రాందీ షాపులకు వెళ్ళట్లేదని. వారితో కూడా మీరు లోక సాంప్రదాయాల్లోనికి పరిగెత్తట్లేదని మీ మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకరు పరిగెత్తుతున్నారు రక్తాన్ని చిందించటానికి, మరికొందరు పరిగెత్తుతున్నారు ఎక్కడ పరిగెత్తుతున్నారంటే దుర్వ్యాపారం చేయటానికి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనమును కూడా మీరు గమనించండి. ఇక్కడ ఒక గుంపు ఉంది. వీరెవరంటే ఎందుకు పరిగెత్తుతున్నారో తెలియదు, వారు పరిగెత్తడం అంతా వ్యర్థముగా పరిగెత్తుతున్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 16వ అధ్యాయం చదువుకోనండి. అరణ్య మార్గములో పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. దేవదూత కలిసి అడిగారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఎక్కడి నుంచి వస్తున్నారో ఆ సంగతి చెప్పారు, కానీ ఎక్కడికి పరిగెత్తుకొని వెళ్తున్నారు అనే సంగతి చెప్పలేదు. అంటే గురి లేకుండా పరిగెత్తుతున్నారు, వ్యర్థముగా పరిగెత్తుతున్నారు. లోకస్తులు చాలామంది వ్యర్థముగా జీవిస్తున్నారు. వ్యర్థముగా. ఒకసారి ఆలోచించండి ప్రియమైన సహోదరులారా. అందుకే సొలొమోను ఈ విషయాలన్నింటినీ గమనించే ఈ భూమి మీద మనుషుల ప్రయాసంతా చెప్పండి వ్యర్థం. ఓ సరైన నిర్ణయం తీసుకోకుండా, ఒక సరైన పద్ధతులు లేకుండా ఏం చేసినా వ్యర్థం. లోకస్తుల వలె మీరు రక్తం చిందించడానికి పరిగెత్తకూడదు. లోకస్తుల వలె మీరు దుర్వ్యాపారాల వైపు పరిగెత్తకూడదు. లోకస్తుల వలె మీరు వ్యర్థముగా పరిగెత్తకూడదు.
ఇంకొక విషయం కూడా చెప్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. ఈ వచనాన్ని కూడా మీరు నోట్ చేయండి. ప్రాణము తీసి దోషము కట్టుకునేవాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ఎక్కడ పరిగెత్తున్నాడండి? గోతికి పరిగెత్తుచున్నారు కొంతమంది. ఈ లోకములో పుట్టామో పెరిగామో చావటం, ఇదేనా మనిషి జీవితానికి ముగింపు? మరణముతో మనిషి జీవితం ముగింపా? మరణముతో మనిషి జీవితం ముగింపు అయితే ఎందుకు దేవుడు ఈ భూగ్రహాన్ని సృష్టించాడు? ఎందుకు దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చారు? ఎందుకు దేవుడు మనిషిని సృష్టించారు? ఎందుకు ఈ మనిషి ఈ లోకములో జీవిస్తూ మరణముతో ముగింపేనా? అమరత్వం కలిగినటువంటి ఒక లోకం ఉందా? ఒకసారి ఆలోచించండి. బైబిల్లో కూడా మనం గమనించవచ్చు. యేసు ప్రభు చెప్పినటువంటి ఒక కథ. ధనవంతుడు బ్రతికాడు 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 బ్రతికి 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 ఆఖరికి తాను ఎక్కడికి వెళ్ళాడంటే గుంటకి వెళ్ళాడు. తాను చేసిన పెద్ద పాపమేమి లేదు అక్కడ. ఆత్మీయంగా గమనిస్తే అతనే పెద్ద లోకస్తుడు కూడా కాదు. అతను గుంటలోనికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పాతాళం అనే గుంటలో ఉండి కూడా అబ్రహాముని పిలుస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా అని. ఒక రిచ్ మ్యాన్. కానీ తను చేసిన తప్పు ఏంటంటే తన జీవితకాలం అంతా జీవించే జీవితం ఎందుకో అర్థం కాలేదు ఆయనకి. బహుగా సుఖపడాలి, ఊదా రంగు వస్త్రం ధరించుకోవాలి, అన్ని సౌఖ్యంగా అనుభవించాడు. ఆయన గురించి నేను చదువుతుంటే నాకు బాగా బాధ కలిగిన ఒక విషయం అండి. వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళిన తర్వాత లాజర్ను పంపించయ్యా దరిద్రుని, నా నాలుక మీద ఒక చుక్క నీళ్లు పోస్తాడు. ఒక చుక్క నీళ్లు. ఒక్కసారి ఆలోచించండి. భూమి మీద జీవించిన జీవితం ఎలా ఉందంటే ఆయనకి ఊదా రంగు వస్త్రం ధరించుకున్నాడు, బహుగా సుఖపడేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన నాలుక మీద ఒక చుక్క నీళ్లు కూడా గతి లేదు అతనికి. ఎంత బాధకరమండి. కొన్నిసార్లు ఆలోచించాలి మీరు. బ్రతికంతా గోతికేనా? సుఖపడటం, సౌఖ్యంగా ఉండటం, ఆస్తుపాస్తులతో తుళ్ళతోకటం, ఇదే నా జీవితం. వయసు మీద ఉన్నాం, నా ఇష్టం, నాకు తోచినట్లుగా చేస్తాను, ఎవరు చెప్పింది నేను వినను అని అబ్రహామే చెప్పారు. నీ జీవితకాలం అంతా నీకిష్టమైనట్లుగా నీవు బ్రతికావు. బ్రతికంతా గోతికేనా? ఇదో గుంపు నేను చెప్పింది. యేసు యొద్దకు పరిగెత్తుకొని రావటం ఒక అనుభవం, అదొక గుంపు ప్రాథమిక అనుభవాలు. లోకస్తులు ఎక్కడికి పరిగెత్తుతున్నారో అర్థం కాకుండా పరిగెత్తుతున్నారు. దానికి 4 విషయాలు మీకు చెప్పాను. ఒకరేమో రక్తం చిందించడానికి పరిగెత్తుతున్నారు, మరికొంతమంది ఏమో దుర్వ్యాపారం కొరకు పరిగెత్తుతున్నారు, మరికొంతమంది ఏమో వ్యర్థముగా పరిగెత్తుతున్నారు, మరికొంతమంది ఏమో గోతికి పరిగెత్తుతున్నారు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే, క్రీస్తు యేసులో మనమంతా పరిగెత్తాలి. అందరూ ఒక్కసారి చేతులు ఊపుతూ యేసు యొద్దకు పరిగెత్తుతామా? ఇప్పుడు యేసులో పరిగెత్తుదామా? చెప్పాలి మీరు అందరూ. యేసు యొద్దకు పరిగెత్తేది కాదు మనం ఇప్పుడు. చెప్పండి, అందరు చెప్పండి. యేసులో పరిగెత్తాలి. అందరు చెప్పాలి ప్రక్కన వాళ్ళకి, బాగుగా పరిగెత్తాలి. యేసులో బాగుగా పరిగెత్తాలి. బాగుగా అంటే బాగుగా పరిగెత్తాలి అంటే ఏంటండి? బాగుగా చదువుకోవాలి, బాగుగా ప్రవర్తించాలి, బాగుగా నడవాలి. ఓకే, బాగుగా జీవించాలంటే
బాగుగా పరిగెత్తాలి. బాగుగా పరిగెత్తాలి. క్రీస్తు యేసులో పరిగెత్తే కొన్ని అనుభవాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. నేను చదివించే ప్రతి చోట ఇది ఇలా పరిగెత్తాలి అనే విషయాలు ఉంటాయి. ఓపికతో పరిగెత్తాలి. ఓపిక అనే ఆ పదానికి తెలుగు మరొక పర్యాయ పదం సహనం, ఓర్పు. ఓపికతో పరిగెత్తాలి. నేను మొదటే చెప్పానండి, పరిగెత్తటం అంటే రన్ చేయటం కాదు. క్రీస్తు యేసులో జీవించే కొన్ని జీవితాలు, కొన్ని అనుభవాలు, కొన్ని స్వభావాలు. ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. క్రీస్తు యేసులో మనం చేసే భక్తిలో సహనం ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, ఓపిక ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, ఓర్పు ఉండాలి. ఈ సహనము, ఓర్పు, ఓపిక అనేది లేకపోతే, ఓర్పు లేని చోట గొప్ప ద్రోహ కార్యాలు జరుగుతాయి. ఓర్పు లేని చోట ప్రాణాలను మీరు దక్కించుకోలేరు. ఓర్పు లేకపోతే మీరు ఆత్మీయంగా నష్టపోతారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. క్రీస్తులో మనం జీవించే జీవితంలో ఓపిక అనేది ఉండాలి, ఓర్పు అనేది ఉండాలి. మరొకసారి చెప్తున్నా, సహనము అనేది ఉండాలి. అందుకని మొదటిగా మనం ఈ ఓపికకు, సహనానికి గురి యేసుక్రీస్తునే పెట్టుకోవాలని హెబ్రీ గ్రంథకర్త అంటారు. యేసు వైపు చూచుచు ఆ ఈ లోకములో జీవించేటప్పుడు ఎంతో ఓర్పుగా జీవించారు, ఎంతో ఓపికగా బ్రతికారు, మనకొక మాదిరి ఉంచి వెళ్ళారు. ఈ రోజున క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత ఓర్పు అనేది మీకు కలుగుతుందా? ఓపిక ఉందా? చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా ఓర్చుకుంటున్నారా? సహనం కలిగి ఉన్నారా? చిన్న విషయానికి తొందరపడుతున్నారా? చిన్న విషయానికి ఉద్రేకపడుతున్నారా? కుటుంబ వ్యవస్థను ఎలా గడుపుకుంటున్నారు? ఓపిక ఉందా? దేవుని ప్రజలకు ఓపిక ఉండాలి. ఓపికతో మనం పరిగెత్తాలి. ఆమేన్ అనుకోండి గట్టిగా అందరూ. ఓపికతో పరిగెత్తుదుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. ఓర్పు వలన మీ ప్రాణములు మీరు దక్కించుకోబోతున్నారు. సహించిన వారైతేనే ఒక రోజున మీరు ఏలుబడి చేయబోతున్నారు. నా ప్రియమైన సహోదరులారా, క్రీస్తు యేసులో మరొకసారి నానబెట్టి చెప్తున్నాను, మీకు ఓర్పు అవసరం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం మీరు 8వ వచనాన్ని నోట్ చేయండి. 10, 11 ఈ వచనాలు కూడా నోట్ చేయండి. ఇక్కడ యేసు క్రీస్తు యొక్క రాకడ సమయంలో మనం ఉన్నాము అని యాకోబు వ్రాస్తూ ఈ మాట చెప్పారు. ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండండి అని ఒక వ్యవసాయకుని గురించి కూడా చెప్పారు. ఒక వ్యవసాయకుడు తొలకరి వర్షము, కడవరి వర్షము సమకూడు వరకు విలువైన తన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనడా.
యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తున్నాం. ఒక వ్యవసాయకుడు ఓపికతో కాచుకొనడా, విలువైన తన భూఫలాలు పాడు కాకుండా. మరొకసారి చెప్తున్నాను, దేవుడు ఎన్నో శ్రేష్టమైన విలువైన భూఫలాల్లాగా ఎన్నో శ్రేష్టమైన స్వభావాలు మీకు ఇచ్చారు, ఎన్నో వరాలు మీకు ఇచ్చారు, ఎన్నో వరాలు నాకు ఇచ్చారు. ఆ వరాలు పాడు కాకుండా ఉండాలంటే, ఆ విలువైన అనుభవాలు పాడు కాకుండా ఉండాలంటే, ఒక వ్యవసాయకుడు తన విలువైన భూఫలాన్ని కాచుకున్నట్లుగా ఓపికతో తొలకరి కడవరి వర్షం సమకూడు వరకు. నా ప్రియమైన సహోదరులారా, ప్రభు రాకడ సమయంలో ఉన్నాం, అందుకని ఓపిక కావాలి, ఓపిక కావాలి. ఇక్కడ 10వ వచనం చదువుతారు, ఒక్కసారి వినండి మీరందరూ. నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తిని హైలైట్ చేస్తున్నారు. చూడండి, యాకోబు, ఓపికకు ఒక వ్యక్తిని మీరు మాదిరిగా పెట్టుకోండి. పాత నిబంధనలో ఓపికకు ఒక వ్యక్తిని మాదిరిగా పెట్టుకోండి. మొదలు చెప్పాను, యేసుక్రీస్తే మనకు మాదిరి. మీరు అంటారు కొన్నిసార్లు, దేవుడు కదండి ఆయనైతే ఓర్చుకోగలుగుతాడు, దేవుడు కదండి ఆయనైతే సహించగలుగుతాడు, దేవుడు కదండి ఆయనకి సహజమండి, నా వల్ల ఎక్కడైతే అంటారు. అందుకని ఇక్కడ యాకోబు మంచి మాట చెప్పారు, ఓపికకు సహనానికి ఒక వ్యక్తిని మాదిరిగా పెట్టుకోండి. ఎవరో ఒక వ్యక్తి? క్రింద అంటాడు చూడండి, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. యోబు ఎంత సహనముతో జీవించారు, ఆ సహనములో కూడా ఎంత జాలి చూపించారు. లేఖనాలు వ్యర్థంగా పోవు. నా ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి, యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి. మన వంటి శరీరము కలిగిన మనిషే కదా యోబు. ఎండలో నివసించే వ్యక్తి నీడకు వెళ్ళి నీడలో విశ్రమించటం సహజం, ఎవరైనా ఇష్టపడతారు. బాగా ఎండలో ఉన్నాను, బాగా శ్రమల్లో ఉన్నాను, బాగా ఇబ్బందుల్లో ఉన్నాను, నీడకు వచ్చాను ఇప్పుడు అంటారు, మంచిది. ఎండకు తిరిగి నీడకు వస్తే ఏసీకి ఒక బాగుంటుంది. ఏసీలో ఉన్న వ్యక్తి ఎండలో ఉండమంటే ఎలా ఉంటాడు? బాగా వేసవిలో కాసేపు ఏసీ రూమ్లో ఉంటే ఆ వ్యక్తిని మధ్యాహ్నం 3 గంటల దాకా రూమ్లో ఉండి ఆ గంట సేపు ఎండలో నిలబడమంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? శ్రమలలో నుండి పైకి రావటం సహజం, కానీ పైనుండి శ్రమలోకి రావటం ఏమిటి? ఊజు దేశంలో గొప్పవాడు కదా, క్షేమాన్ని అనుభవించే వ్యక్తి కదా. బహుమంది పనివారు లేరా? విస్తారమైన గొర్రెలు, మేకలు, పశువులు, 10 మంది పిల్లలు, పొలాలు, మంచి భూస్వామి కదండి, ఆసామి కదండి, మంచి క్రేజులో ఉన్న వ్యక్తే కదండి. అలాంటి వ్యక్తి ఇప్పుడు 10 మంది పిల్లలు పోగొట్టుకొని, ఇల్లు కూలిపోయి, పంటంతా శత్రువులు దోచుకుపోయి, పశువులన్నీ చనిపోయి, అరికాలు మొదలుకొని తల వరకు భయంకరమైనటువంటి వ్యాధితో బాధించబడుతూ, ఆఖరికి తన కట్టుకున్న భార్య కూడా ఆయన దూషిస్తూ, పనివాణ్ణి పిలిస్తే పట్టనట్టుగా పక్కెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారి ఆలోచించండి. నా దగ్గర ఉన్నటువంటి పనివారు నా ఇంట కావలి కాసే కుక్కలతో సమానం అంటాడు. అలాంటి వారిని కొలిపోయి నేను బ్రతిమిలాడుకోవలసి వచ్చింది అంటాడు యోబు. వినాలి ఒక్కసారి మీరు. నా ఇంటిని కాచుకునే కుక్కలతో సమానం పనివారు.
అలాంటి వారు ఇప్పుడు నేను బ్రతిమిలాడుకోవలసి వచ్చింది అంటాడు. ఏ స్థితికి దిగజారిపోయాడో కొంచెం ఆలోచించండి. మరి ఆ స్థితిలో కూడా ఆ భక్తుని గురించి మనం నేర్చుకునేది ఏమిటంటే సహనము కలిగి బ్రతుకుతున్నాడు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ఉన్నారా? సస్సేడిగా సంచరించారండి ఈయనకి మాదిరిగా ఉండటానికి. యేసు లేడు, ఈ లోకానికి సస్సేడిగా రాలేదు. మరి అయినను ఎందుకు అతడు సహనం కలిగి ఉన్నాడు? నా ప్రియమైన సహోదరులారా, అందుకని ఈరోజు ఈ సందేశం క్రీస్తులో మనం పరిగెత్తటం, క్రీస్తుతో మనం పరిగెత్తటం, ఈ అనుభవం ఎలా మనకు నేర్పుతుందంటే యోబు వలె సహనం కావాలి, యోబు వలె సహించుకోవాలి, ఓపికతో పరిగెత్తండి. కొంతమంది స్పీడ్గా పరిగెత్తుంటారు. మీరు ఏం కంగారు పడబాకండి, చూస్తూ ఉండండి. స్పీడ్గా వెళ్తున్నారే, ముందు వెళ్తున్నారే అనుకోబాకండి. పాయసం తిన్నవాడు ఆయాసపడినట్లుగా పరిగెత్తారు కొంతమంది. వారు పరిగెంతవరకు నాకు బాగా తెలుసు. స్పీడ్గా పరిగెత్తుంటారు, త్వరగా పరిగెత్తున్నట్టు వైబాబో వెళ్ళిపోతున్నారు మనకంటే ముందు అని వారిని మీరు గురిపెట్టుకోబాకండి. ఒకడు బైకులు వెళ్తున్నాడు, వెనకోడు ఏం చేస్తున్నాడంటే నన్ను దాటి వెళ్తున్నాడే ఈడు స్పీడ్ అవుతున్నాడు, వాడి బండి ఇంకా స్పీడ్ వెళ్తుంది. త్రిప్పలబడి ఎంతసేపటికి అతను దాటాలనుకున్నాడు. వాడేమో గడగడ వణుకుతా తోలుతున్నాడు, ఈడేమో నేను తోలలేను వాడికంటే ఎక్కువగా నేను వెళ్ళలేను అనుకుంటా వెళ్తుంటాడు. మొత్తం మీద ముందుకెళ్ళి దాడుతున్నా నేను చూసావంటే వీడు చెప్పాడంట, ఒరే దరిద్రుడా, అరగంట నుండి బ్రేకులు ఫెయిల్ అయినారా, నాకు బ్రేకులు ఫెయిల్ అయిపోయి బండి కంట్రోల్ అవ్వట్లేదని నేను త్రిప్పలు పడకూడదు, ఎక్కడ పడతానని చూస్తే నువ్వేంటిరా నన్ను ఫాలో అవుతావు? ఆడు బ్రేకులు ఫెయిల్ అయి పరిగెత్తుతున్నాడు, మీ బ్రేకులు బాగానే ఉన్నాయిగా. అర్థం కాలేదా? చివరికి జరిగింది ఏమిటి? ఆడు పడ్డాడు, ఈడు పడ్డాడు. బ్రేకులు లేనోడు పడ్డాడు, బ్రేకులు ఉన్నవారు పడ్డారు. సరిపోలా? మీకు కొంచెం బ్రేకులు ఉన్నాయి కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా ఆదివారాలు వచ్చి కొద్దిగా రిపేర్ చేసుకోండి. అర్థమైందా? బ్రేకులు లేనోలాగా బెల్లులు లేనోలాగా వాళ్ళకు గురి పెట్టుకొని మీరు పరిగెత్తారంటే మీ పరుగు ప్రయాస ఇది ఇలా అవుతుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం కూడా గమనించారు. యేసు ప్రభు చెప్పారు, మీరు అనుకున్నంతగా ఫలించాలంటే, నూరంతలుగా ఫలించాలంటే మరోసారి చెప్తున్నా, త్రోవ ప్రక్కన పడారు కొంతమంది, ఆ విత్తనం పక్షులు ఎత్తుకుపోయినాయి. రాతి నేల మీద పడిన విత్తనం ఏమండి, మన్ను లేక వేరు ఎండిపోయింది. ముండ్ల పొదలో పడిన విత్తనం ఏమండి, పైన ముండ్లు దాన్ని అణిచివేశాయి, వాడిపోయింది. మంచి నేలలో పడిన విత్తనం 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించింది. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, మీరు వాక్యమును అవలంబించుచు ఓపికతో ఫలించాలి, ఓపికతో ఫలించాలి. అడావుడిగా ఏమి స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. 100 అంతలు అంటే ఒక పరిపూర్ణమైన అనుభవాలు. అవి అనుకున్నంతగా పరిపూర్ణతలోనికి రావాలంటే మీరు ఓపిక కలిగి జీవించాలి. మొదటిదిగా మీరు ఓపికతో పరిగెత్తాలి. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం చదువుతారు, 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, ఓకే, అలయక పరిగెత్తుదురు. చెప్పండి, అందరు నోరు తెరిచి చెప్పాలి గట్టిగా, అలయక పరిగెత్తాలి. మొదట ఏం చెప్పాను? ఓపికతో పరిగెత్తాలి. రెండోది నోట్ చేయండి,
అలయక పరిగెత్తాలి, అలయక పరిగెత్తాలి. మన దేవునికి ఒక మంచి స్వభావం ఉంది. పై మాటలు ఉంటాయి, ఆయన అలయడు. యేసుక్రీస్తు ఎప్పుడు అలయడు. యేసుక్రీస్తు అలసిపోడు. ఆయన అలసిపోయినట్లుగా కొన్ని చోట్ల కనబడినా, వినండి, ఒక పాపిని రక్షించటానికే అక్కడ అలసిపోయినట్లుగా బావి యొద్ద కూర్చున్నాడు. ప్రయాస వలన అలసిన వాడై బావి యొద్ద కూర్చున్నప్పుడు సమరయ స్త్రీ వచ్చెను అని రాయబడింది. మార్గ ప్రయాసము చేత అలసిన వాడై, అక్కడ అలసిన వాడై కూర్చున్న ఆయన అలసిపోడు. యేసుక్రీస్తు జీవితం అలసిపోయేది కాదు, సొమ్మసిల్లేది కాదు. మరొకసారి ధోనిలో యేసుక్రీస్తు నిద్రించుచున్నారు అని రాయబడింది. ఆ సందర్భంలో కూడా యేసు ప్రభు అలసిపోయి కాదు, ధోనిలో ఉన్నటువంటి వ్యక్తులు తుఫాను వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి అని పరీక్షించటానికే ఆయన కాస్త అలసిపోయినట్లుగా నిద్రిస్తున్నట్లుగా కనబడుతుంది. సమరయ స్త్రీని రక్షించటానికి బావి యొద్ద అలసిపోయినట్లుగా కనబడుతుంది. కానీ మన దేవుని స్వభావం ఏంటంటే అలయడు, అలయడు, అలయడు. క్రీస్తు యేసులో ఈ రోజున అలసిపోతున్నారు చాలామంది. సొమ్మసిల్లిపోతున్నారు మరికొంతమంది. నడిచి 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 అలసిపోయేవారు కొంతమంది, పరిగెత్తి 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 అలసిపోయేవారు మరికొంతమంది. విశ్వాస జీవితంలో సంఘము అలసిపోతుంది, సేవా జీవితంలో సేవకులు అలసిపోతున్నారు. దేవుని వాక్యం ఏమంటుందంటే మనము అలయక పరిగెత్తాలి. ఏ రోజు అలసిపోకూడదు. అలసిపోయిన గుంపులు చాలా ఉన్నాయి బైబిల్లో. బిగినింగ్ నుండి చెప్పుకుంటూ వస్తే బదరి వృక్షం కింద ఏలియా అలసిన వాడై కూర్చున్నాడు. ఇంత మట్టుకు చాలు. ఇక నన్ను చంపు, పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు అని పెద్ద పలుకులు పలికాడు. సీసెరా అనే ఒక వ్యక్తి బాగా నేను అలసిపోయాను అని ఒక గుడారం దగ్గరకు వచ్చి ఆ గుడారంలో పండుకుంటే ఒక స్త్రీ ఒక మేకు తీసుకొని అతని కణతల్లో కొట్టి చంపేశారు. అలసిపోయినటువంటి గుంపులు ఇవన్నీ. సంసోను జీవితం కూడా అలసిపోయి ప్రాణము విసికి చావుగోరి దెలీలా చేతికి తన జీవితాన్ని అప్పగించుకున్నట్లుగా లేఖనాల్లో వ్రాయబడి, తుది శ్వాస పోయే వరకు మనం అలసిపోకూడదు. అలయక పరిగెత్తటానికే దేవుని యొద్దకు మనం పరిగెత్తుకొని వచ్చాం. అలసిపోయేది కాదు క్రైస్తవ జీవితం. సంఘము ఎప్పుడు అలయక పరిగెత్తాలి, అలయక పరిగెత్తాలి, అలయక పరిగెత్తాలి, అలయక పరిగెత్తాలి, అలయక పరిగెత్తాలి. దైవజనుడు పౌలు చాలాసార్లు చెప్పాడు, ఇదివరకే గెలిచాను, ఇదివరకే పోరాడాను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి చెందాను అని నేను అనుకున్నాను. కారణం, నా జీవితాన్ని ఇంతటితో స్టాప్ బోర్డు పెట్టుకోను. ఏలియాని బలపరిచిన ఆత్మ నిన్ను బలపరిచే సమయం ఇది. ఏలియా, ఎందుకు బలహీనం చెందుతున్నావు? ఎందుకు అలసిపోతున్నావు? లే, ఈ భోజనపు బలము చేత, ఇప్పుడు పెట్టే ఆదివారం ఆరాధన వాక్యము చేత
నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉండగా లే, నడుము కట్టుకో, అడుగులు ముందుకు వేయి, తల పైకి లేపు. అలసిపోయిన స్థితి తొలగిపోవాలి. అలయక మీరు పరిగెత్తాలి. చేతుల పైకే చెప్పాలి గట్టిగా, అలయక పరిగెత్తాలి. క్రైస్తవ సమాజమా, అలసిపోవద్దు. ఆత్మీయతలో అలసిపోతున్నావా? ఒక 2 మైనస్ మాటలు చెప్తాను, నోట్ చేయండి. ఆదికాండం 25వ అధ్యాయం 30వ వచనం గమనించండి. ఏశావు చెప్పారు ఈ మాట, నేను అలసిపోయాను, నేను అలసి ఉన్నాను. ఏమైందని అలసట? ఎందుకు అలసిపోయారు? ఏమైందని? ఏమైంది మీరు చెప్పండి. ఏశావుకి ఏమైందండి? ఒక్క పూట భోజనం చేయలేదు. ఒక్క పూట, ఒక రోజు కూడా కాదండి, ఒక్క పూట భోజనం చేయలేదు. ఒక్క పూట భోజనం చేయనందుకు కలిసిపోవచ్చండి? ఒక్క పూట భోజనానికి కలిసిపోవచ్చండి? మరోసారి చెప్తున్నాను మీకు, అలసిపోయిన వ్యక్తి ఎంత నష్టపోయారు. ఇప్పుడు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అలసిపోతే జ్యేష్ఠుల సంఘము యొక్క లెక్కలో మీరు ఉండరు, అందుకు అలసిపోకూడదు. మనకు మంచి పేరు వ్రాయబడింది, మనం జ్యేష్ఠుల సంఘం, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం. ఆత్మ ద్వారా ప్రథమ ఫలము నొందిన సంఘం మనమంతా. జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడండి. అలసిపోతే జ్యేష్ఠుల సంఘం యొక్క లెక్కలో మీరు ఉండరు. ఒకవేళ మందిరంలో కాసేపు కూర్చున్నా జ్యేష్ఠుల సంఘంగా మీరు మారరు. అలసిపోకూడదు ఎప్పుడు. కొంతమంది ప్రార్థనకు వచ్చి 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 అలసిపోతున్నారు. అందుకే నెలకు ఒక ఆదివారం పెట్టుకుంటారు గురి, మొదటి ఆదివారం. శనివారాలు వచ్చి 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 అలసిపోతారు కొంతమంది, అందుకే నెలకొక్క శనివారం పెట్టుకుంటారు. ప్రార్థన చేసి 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 అలసిపోతారు కొంతమంది, అందుకే ఇప్పుడు ప్రార్థన మానేశారు. కొందరు వాక్యం చదువుకొని 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 అలసిపోయారు. కొంతమంది అలసిపోయారు. ఏ రోజు నేను నా మట్టుకు చెప్తున్నా, అబ్బా ప్రార్థన చేసి విసుకొచ్చేసింది నాకు. అబ్బా తెప్పలు వస్తుంది బాబా, ప్రజలు తెప్పలకు వచ్చేస్తారు బాబా, చేతులు పెట్టలేకపోతున్నా, వల్ల కావట్లేదు. ఏ రోజు లేదు. ఎన్ని వేల మంది సభలో ఉన్న 2 అయినా 3 అయినా 4 అయినా ప్రార్థనలు చేస్తాడు. ఎందుకో తెలుసా అండి? ఏసన్న గారిని నేను చూశాను, తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా చేతులు చాపి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఒకసారి 3 అవుతుంది, 4 అవుతుంది, చేతులు ఎత్తలేరు. కొన్నిసార్లు చేతి తడి ఆరక మునిపే ప్రయాణాలు చేశాడు. అలసిపోలేదే. ఈ రోజున చిన్న తలనొప్పి వస్తే అలసిపోతారు కొంతమంది. కొంచెం జలుబు చేసిందంట అలసిపోతారు. జలుబు చేసిందంట, అమ్మ విష్ణుకి రామ్మ, విష్ణుకి బయలుదేరంటే జలుబు చేసిందక్క, అలసిపోయింది అమ్మగారు. చిన్న పంటి నొప్పి అంట అలసిపోతారు. పెడితే మళ్ళీ పల్లెలు బాగానే తింటారు. ఇలా అంటున్నాను, మీరు ఏమనుకోవద్దు. చిన్న విషయానికి అలసిపోతారు. అలయక పరిగెత్తాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ద్వితీయోపదేశ కాండములో ఇంకొక నష్టం ఉంది. అలసిపోయామంటే ఇంకొక నష్టం ఉంది. 25వ అధ్యాయం 18వ వచనం గమనించండి. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. ఆ ప్రయాణములో నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు అమాలేకీయుడు వస్తాడు. నీ మార్గములో
ఏమో నిలబడతాడు. ఆత్మీయతలో మీరు కొంచెం వెనక పడిపోతే నీ వెనక ఉన్న బలహీనుల్ని వాడు హతము చేశాడు. రోషం తెచ్చుకునే మాటలు ఈ మాటలు. కొంచెం వెనకబడ్డారా, ముందు మాత్రం వెళ్ళి ఏం చెయ్యాలే, అక్కడ కోటం స్టార్ట్ కాగానే స్తోత్రం అనగానే ఇటనపరగానే బయలుదేరదాం అనుకున్నారా, అయిపోయినట్టే. ఆత్మీయతలో అలసిపోయారా, అమాలేకుడు వస్తాడు. అమాలేకుడు వచ్చి ఏం చేస్తాడు, వెనకబడిపోయినటువంటి బలహీనుల్ని పట్టేస్తాడు. తోడేలు కూడా ఏమండి గొర్రెల మంద మీదకు దూకదు. వెనక గొర్రెలు నడుస్తుంటే కొన్ని ముందే గొర్రెల మంద అంతా వెళ్తుంటుంది, వెనక కొన్ని బలహీనమైన గొర్రెలు నడవలేక ఊక్కుంటా వస్తుంటాయి. మొత్తం మీద వస్తాయి, రాకుండా ఉండవులేండి, వస్తాయి. ముగింపు లోపులనే వస్తాయి, ప్రసంగం సమయానికైనా వస్తాయి. మీరు కాదులేండి, మీరు ఎందుకు చూసుకుంటారు. ఆ వెనకబడినటువంటి బలహీనమైన గొర్రెల్ని తోడేలు పట్టేసి, దేవుని సన్నిధిలో ముందు ఉండాలని ఆశ మనకు ఉండాలి. చదువుకునే పిల్లలు కూడా చూడండి, చాలామంది నేను స్టూడెంట్స్ని చూశాను కదండి, చదువుకోవాలి, మాస్టర్ చెప్పే పాఠం అంతా శ్రద్ధగా వినాలనుకునేవారు ముందు బెంచీల మీద కూర్చుంటారు, ముందు వరుసలో ముందు వస్తారు. ఈ ఊరికే చెప్పేది సబ్జెక్టుల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఉండేవాళ్ళే నిదానంగా వచ్చి వెనక ఎక్కడో కూర్చొని అది చెప్తూ ఉంటే వీటితో ఉంటాం. అంటే మీరు వెనక ముందు కూర్చున్న సంగతిగా నేను చెప్తుంది, మీ వైఖరి ఎలా ఉందనేది ఆలోచన చేసుకోవాలి. మందిరంలో ఎక్కడ కూర్చున్నా ఒకటే, ఎలా మీరు స్పందించి మందిరానికి వస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు, ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకు అలసిపోతున్నారు? యేసు ఎందుకు వచ్చింది మనం అలసిపోవటానికా? అలసిపోతే మరలా అమాలేకీయుడు ఉన్నాడు కదా పక్కన. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ శుభవేళ నా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు, మీరు అలయక పరిగెత్తుదురుగాక. ఇంకొకసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, లేలి అని చెప్పండి గట్టిగా. గలతీ పత్రికలో నాకు ఒక మాట కనపడిందండి, 6:9 చదువుతారు, వినండి. 6:9 మనము మేలు చేయటి యందు విసుకకు యుందుము. ఎందాకని మేలు చేద్దాం బాబు, ఎందాకని చేద్దాం మేలు చేస్తే ఏమైనా ప్రతిఫలం కలుగుతుందా చెప్పండి? ఎందాకని పెట్టేది అక్క అని రోజు చేపలను పంపిస్తున్నా, ఏమి లాభం? ఎంత మేలు చేసినా, ఎంత ఉపకారం చేసినా ఏముందండి? అందుకని విసిగిపోయా, నేను అలసిపోయా, ఇక మేలు చేయదలుచుకో. వాక్యం ఏమంటుందంటే, మనము అలయక మేలు చేసితిమని ఒక రోజున తగిన సమయం వస్తుంది, ఆ పంటను మీరు నిశ్చయముగా కూర్చుకోబోతున్నారు. చప్పట్ల గట్టిగా సంతోషంగా, ఒక రోజున పంట కూర్చుకోబోతున్నారు. మీరు సహోదరుడికి మేలు చేసిన, సంఘానికి మేలు చేసిన, సేవకునికి మేలు చేసిన, క్రీస్తు నిమిత్తం ఒకవేళ మీరు మీ కష్టార్జితాన్ని కానుకలుగా, దశభాగాలుగా, పరిచర్యగా ప్రభువుకు మీరు అర్పిస్తున్న ఒక తగిన సమయం వస్తుంది, నిశ్చయముగా మీరు తగిన పంటను కూర్చుకోబోతున్నారు. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు గమనించండి. ఎఫెసీ సంఘాన్ని గురించి ఒక మంచి మాట వ్రాయబడింది. ఎఫెసీ సంఘాన్ని గురించి, నీవు సహనము కలిగి నా నామము, ఓ ఎఫెసీ సంఘమా, ఓ బాలాజీ నగర్లో ఉన్న హోసన్నా మినిస్ట్రీ సంఘమా,
ఈ సందేశం వినుచున్నటువంటి సంఘస్థులారా, మీరు భారము కలిగి భరించి అలయలేదని నేను ఎరుగుదును. మీరు అలయలేదని నేను ఎరుగుదును. అలసిపోవద్దు. అలయక పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. ఒక అనుభవం. రెండో అనుభవం, అలయక పరిగెత్తాలి. నోట్ చేయండి. మూడో విషయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నారు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. నోట్ చేయండి. ఎలా పరిగెత్తాలి? బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి. దైవజనుడు పౌలు పందెపు రంగమందు పరిగెత్తే ప్రతివారు పరిగెత్తుతారు, కానీ ఒక్కరే బహుమానం పొందుతారు. తెలుసు మీకు. ఏదో సమయం వెళ్ళపుచ్చుకోవాలి అని 2 మాటలు చెప్పి అడావుడిగా నేను రూమ్లోకి వెళ్ళకూడదా? నా మీదే మీరు క్రిమినల్ కేసు వేస్తారా? అడావుడిగా 2 మాటలు చెప్పాను, ముగించాను, చేతులు పెట్టాను, తిన్నగా ఎండగా ఉంది, శుభ్రంగా ఏసీ ఉంది, గదిలోకి వెళ్ళిపోయి ఏసీ వేసుకొని శుభ్రంగా తిని పడుకోకూడదా? ఏదో వచ్చారు పంపించామన్నట్లుగా ఉండకూడదు. మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? వచ్చారు, హడావుడిగా పంపించారు. వాక్యం చెప్పినా చెప్పకపోయినా అన్నం పెడతారు నాకు. నేను ప్రార్థనలు చేసినా చేయకపోయినా మీరు వేసే కానుకలు వేసుకొని వెళ్తారు. మరి ఎందుకు? యేసు ప్రభు చెప్పిన మాటలు ఉన్నాయి, దైవజనుడు పౌలు చెప్పిన మాటలు ఉన్నాయి. ఏం చెప్పారు తెలుసా? పౌలు వినండి ఒకసారి. కళ్ళము త్రక్కించేవాడట, పొలాన్ని దున్నే వ్యక్తి అట, ఒక రోజున పంటలో నేను పాలు పొందుదును అనే ఆశతో దున్నాలి. కళ్ళము త్రక్కించే వ్యక్తి ఒక రోజు నేను పంటను కూర్చుకుంటాను అనే ఆశతో త్రొక్కించాలి. ఇప్పుడు నేను వాక్యం చెప్పేది కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేనేదో మీ మధ్యలో గనున్నని కాదు, లేకపోతే నాకు బయలుపరచబడిన విషయాలు ప్రపంచం ఎవరికి బయలుపరచబడవని కాదు. కొన్నిసార్లు 24 గంటలు ప్రయాణం చేస్తాను. మొన్న ఈ మధ్య ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాను ఒక మీటింగ్కి. సమయం ఎంత అయింది? 9:30 అయింది. వాక్యం ఎన్ని గంటలకు ప్రారంభించాను? 10 గంటలకి. అయినా 4 మాటలు చెప్పాను. 12 గంటల వరకు వాక్యం చెప్పి వచ్చాను. ఈ మధ్య నేను చీరాలు అనుకుంటాను, చీరాల ప్రక్కన ఒక ఊరికి వెళ్ళాను. అడుగు పెట్టాను, వాక్యం చెప్దామని కాసేపు నిలబడ్డాను. వాక్యం ప్రారంభించక మునిపే గంట సేపు కొండపోత వర్షం. తడిసిపోయాను. 1.5 సేపు. ఒక 30 మంది కూర్చున్నారండి. 300 మంది ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇళ్ళకి. చుట్టూ ఇల్లుంటేను అలాగే తడిశారు. 1.5 తర్వాత వర్షం ఆగిపోయింది. వారికే సిగ్గు అయిపోయింది. అంత దైవజనుడు వచ్చి 1.5 సేపు స్టేజీ మీద నిలబడి తడిసిపోతుంటే మనకేంటి సిగ్గు లేక పారిపోయామని కాసేపు అయిన తర్వాత అందరూ వచ్చి మరలా కూర్చున్నారు. 11:30కు ప్రారంభించే వాక్యం 2 గంటలకు ముగించా. నవ్వుతారేంటి? ఎందుకు చెప్పండి? దున్నువాడట ఎలా దున్నాలి? ఆశతో దున్నాలి. కళ్ళం త్రొక్కించే వ్యక్తి ఎలా త్రొక్కించాలి చెప్పండి? ఆశతో త్రొక్కించాలి. డ్యూటీ చేసే వ్యక్తి ఏం చేస్తారు? నెలంతా కష్టపడతారు. ఎందుకు? నెలాఖరులో ఆ 10,000 రూపాయలు చేతికి వస్తాయని, ఆ 20,000 రూపాయలు చేతికి వస్తాయని. నేను వ్యాపారం చేసుకుంటే సాయంకాలానికి ఒక 500 రూపాయలు దక్కుతాయని. మీకు అర్థమైందా? భక్తి కూడా అలాంటిదే. ఎందుకు మనం క్రీస్తులో ఎందుకు ఈ భక్తి చేస్తున్నామంటే, బహుమానము పొందబోతున్నాం ఒక రోజున. అందుకే బహుమానము పొందినట్లుగా మనం పరిగెత్తాలి.
మరొకసారి చెప్తున్నా, మనం ప్రార్థన చేసిన, విశ్వసించిన, పరిశుద్ధంగా జీవించిన, కష్టార్జితములో కానుకలు ఇచ్చిన, దశంభాగాలైనా మీకు తోచింది ప్రభు కొరకు ఖర్చు పెట్టిన ఒక రోజున మీరు చేసే భక్తికి బహుమానం దొరకబోతుంది. ఆయన మీకు నానా విధములైన బహుమానాలు దయచేయబోతూ ఉన్నారు. మనం మనుషుల ద్వారా బహుమానాలు పొందుకునే వారిని కాదు. యూదా పత్రికలో ఒక మాట వ్రాయబడింది. మొదటి అధ్యాయమే ఉంటుందండి. అందులో ఒకే అధ్యాయం 11వ వచనములో అక్కడ బిలాము అనే ఒక వ్యక్తి పరిగెత్తుచున్నాడు. ఎందుకు పరిగెత్తున్నాడంటే దుర్నీతి వలన కలుగు బహుమానము మీద అతడు దృష్టి నిలిపాడు. మరోసారి చెప్తున్నా, దుర్నీతి వలన కలుగు బహుమానం మీద గురి నిలిపాడు. బాలాకు అనే ఒక రాజు, నేను నిన్ను ఘనపరుస్తాను, నీకు నేను అనేక బహుమతులు ఇస్తాను. లోకంలో చాలామంది భక్తి చేస్తున్నారు మనుషుల ద్వారా బహుమానాలు పొందాలని. సేవా జీవితంలో కూడా చాలామంది సేవ చేస్తున్నారు మనుషుల మధ్యలో ప్రదర్శించబడాలని. మనుషులేదో మెచ్చుకోవాలని ప్రార్థన చేయకూడదు, మనుషులేదో మెచ్చుకోవాలని పాటలు పాడకూడదు, మనుషులేదో మెచ్చుకోవాలని ప్రసంగించకూడదు. మనుషుల ద్వారా కలిగే బహుమతుల కొరకు కాదు మనం ఇక్కడికి వస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, హెబ్రీ పత్రికలో వ్రాయబడింది 11వ అధ్యాయం 24, 25, 26 వచనాలు, 3 వచనాలు ఒకదానిలోనే ఇమిడి ఉంటాయి. మోషేను గురించి వ్రాయబడింది. మోషే పెద్దవాడైనప్పుడు, తెలుసు మీ అందరికీ, ఐగుప్తు ధనము కంటే, పాప భోగేచ్ఛల కంటే, ఫరో కుమార్తెనే మహారాజునని పిలిపించుకునే కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించటమే గొప్ప మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఆయన ఇష్టపడలేదు. కానీ ప్రతిఫలముగా పొందబోవు బహుమానము మీద అతడు దృష్టి ఉంచెను. ఇందాకే చెప్పాను, ఎండలో నుండి ఏసీలోకి వెళ్ళటం తేలికే, ఏసీలో నుంచి ఎండలోనికి రావటమే కష్టం. మోషే సుఖాలు అనుభవించిన వాడే. ఐగుప్తు రాజ్యాలు ఉన్నాయి, పాప భోగేచ్ఛలు ఉన్నాయి, కానీ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి వచ్చారు. ఎందుకు అలాంటి త్యాగం చేశారు మోషే, చరిత్రలో నిలిచి ఉన్నారంటే, నా ప్రియమైన సహోదరులారా, తాను చేసే భక్తికి, తన సమర్పణకు, తన ప్రతిష్టతకు, తన యొక్క పరిశుద్ధతకు ఒక రోజున ప్రతిఫలముగా బహుమానం పొందబోతున్నాను. సమూయేలు 2వ గ్రంథంలో 18వ అధ్యాయం ఒకసారి నోట్ చేయండి. ఆ వచనాలు 22 నుండి. అబ్షాలోము యుద్ధములో చనిపోయాడు. యోవాబు కూసి అనే ఒక సైనికుడిని పిలిచి దావీదు దగ్గరికి వర్తమానం ఇచ్చి పంపిస్తున్నారు. కూసి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, వర్తమానంతో పరిగెత్తుతున్నాడు. ఆ ప్రక్కనే సైన్యములో మరొక సైనికుడు ఉన్నాడు. అతని పేరు అహిమయస్సు. అతడు యోవాబు దగ్గరకు వచ్చి, కూసి పరిగెత్తుతున్నాడు కదా, నేను పరిగెత్తుతాను అన్నాడు. నువ్వెందుకు పరిగెత్తుతావు? నీకేం అవసరం? నీకేం చెప్పలేదు కదా, ఎందుకు పరిగెత్తుతావు? అయినా బహుమానము పొందేటువంటి శుభ సమాచారం ఏమైనా ఉందా నీ దగ్గర? మీకు అర్థమైందా? నీ పరుగు వల్ల ఏమైనా బహుమానం కలుగుతుందా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ పరుగెత్తడం వల్ల ఏమైనా బహుమానం ఉందా మీకు? మీరు చేసే పరిచర్య ద్వారా, మీరు చేసే భక్తి ద్వారా, మీరు ప్రయాసపడి మందిరానికి వచ్చే ద్వారా, ఆపుసాపాలు పడుకుంటూ 11 గంటలకు వచ్చి 11:30కు వస్తే చోట్ల అయినా భక్తిగా ఇంతకాలం బోధిస్తున్నారే, ఈ దైవజనుడు 6 సంవత్సరాల నుంచి బోధిస్తున్నారే, సమయానికి రమ్మని ఎన్నిసార్లు చెప్పారు? కొంచెం ఆదివారం, ఒక్క ఆదివారం 10 గంటలకు వచ్చి కూర్చుందామనే మనస్సు లేకపోతే దేవుడు చోట్ల రేపు
బహుమానం పొందేటట్లుగా మీరు పరిగెడుతున్నారా? ఏదో ఆనవాయితీగా వస్తున్నాంలే వెళ్తున్నాంలే అనుకుంటున్నారా? కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఆదివారపు విలువ తెలుసుకుంటున్నారా? అహిమయస్సు కూడా పరిగెడుతున్నాడు. ఎందుకు పరిగెడుతున్నాడు? క్రమంలో పరిగెత్తట్లేదు. మీరు ఆ వచనాలన్నీ చదువుకోండి. మైదాన మార్గములో పరిగెడుతున్నాడు. క్రమంలో పరిగెత్తేవాడు క్రమంగా పరిగెళ్తారు. సమయ సందర్భాలని గ్రహిస్తారు. మైదాన మార్గములో పరిగెళ్తున్నారు, అడ్డదారుల్లో పరిగెళ్తున్నాడు, నడిపింపుకు లోబడకుండా పరిగెళ్తున్నాడు. కూసి ఓ సరైన మార్గములో పరిగెళ్తున్నాడు. మీరు తర్వాత చదువుకోనండి. దావీదేమో ఎదురు చూస్తున్నాడు. అడ్డదారుల్లో పరిగెత్తిన వ్యక్తే దావీదు దగ్గరకు ముందు వచ్చాడు, అహిమయస్సు. కానీ ఆయన దగ్గర సమాచారం లేదు. జయం 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 అన్నాడు. దావీదు అన్నాడు, జయం గియం పక్కన పెట్టిరా, నా కుమారుడు అబ్షాలోము సంగతి ఏంటి అన్నారు. అయ్యా జనులందరూ కేకలు వేశారయ్యా, అసలు మనకు గెలుపు కలిగిందంటే ఒరే గెలుపు ఓటమి కాదని అడిగేది, నా కుమారుడైన అబ్షాలోము బతికాడా తెచ్చాడా? అది నాకు పూర్తిగా తెలియలేదు. ఎందుకు పరిగెత్తావు రామరా? ఎందుకు పరిగెత్తావు? ప్రతిఫలం లేకుండా వచ్చారా మందిరానికి? ఇంత సమయం ఎందుకు కూర్చుంటున్నారు మందిరంలో? ప్రతిఫలం ఉందా? అడ్డదారుల్లో పరిగెత్తున్నారా? మైదాన మార్గంలో పరిగెత్తున్నారా? కళ్ళము త్రొక్కే వ్యక్తికి ఒక ఆశ ఉండాలి, దున్నే వ్యక్తికి ఒక ఆశ ఉండాలి. మీకు అర్థమైందా? నేను ఉదయం కాస్త టిఫిన్ చేసి కూడా మీకు వాక్యం చెప్పవచ్చు, కానీ ఒక్క ప్రసంగం మీకు చెప్పాలంటే 2 రోజులు నేను తినకుండా ఉంటేనే ఇక్కడ స్టేజీ మీద నిలబడతాను. 2 రోజులు నీళ్ళు త్రాగి నేను ఇక్కడ నిలబడతా. దేవుడే సాక్షి. ఒక ప్రసంగం మీకు చేయాలంటే 2 రోజులు నా కడుపును కాల్చుకొని మీకు 4 మాటలు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? 4 మాటలు మీకు ప్రయోజనంగా ఉండాలని. అహిమయస్సు వలె ఉందా మీ పరుగు? కూసి వలె ఉందా? ప్రక్కకు పో దావీదు అంటాడు. ముందాన్ని ప్రక్కకు పంపించండి. ఇంకొకటి పరిగెత్తుకొని వస్తున్నాడు చూడండి. అతడు ఎవరు చూడండి? కూసి అయ్యా. అతడు ఏమైనా సమాచారంతో పరిగెత్తుతున్నాడా? పిలు, రే పక్కకు పో అహిమయస్, నువ్వు పక్కకు పో, పక్కెళ్ళరా. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ఇలా నెట్టేయకూడదు, మనల్ని త్రోసేయకూడదు. ఆనవాయితీగా ఏదో చేస్తున్న వల్ల భక్తి అనొద్దు. కొంచెం రోషం పుట్టించాలని చెప్తున్నాను. ఈ సబ్జెక్టులు చాలా విలువైనవి. గుడారాల పండుగను మనసులో పెట్టుకొని కొన్ని చెప్తున్నా. నేను మీకు శాంపిల్గా చెప్తున్నా. కూసి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన దగ్గర సమాచారం ఉంది. ఆ సమాచారానికి తగిన బహుమతి ఉంది. అందుకని ఎలా పరిగెత్తాలి మనం? బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి. చివరిగా ఒక్క చిన్న మాట చెప్పి ముగిస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి ఎత్తుకే పరిగెత్తుచున్నాను. ఇది లక్ష్యముతో పరిగెత్తాలి. గురి అనే పదానికి లక్ష్యము. మరోసారి చెప్తున్నాను, గాలితో పోట్లాడినట్లుగా నేను పోట్లాడటం లేదు. గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను. పైన కొన్ని మాటలు మీరు గ్రహించవచ్చు. నేను దేని నిమిత్తం పట్టబడితినో దానినే పట్టుకొనవలెనని నేను పరిగెత్తుచున్నాను. చదువుకునే వ్యక్తికి ఒక లక్ష్యం ఉండాలి. మరోసారి చెప్తున్నాను వినండి. ఏమిటి? రాబోయే రోజులు నేను ఒక టీచర్ని కావాలి అని ఒక లక్ష్యం ఉండాలి. రాబోయే రోజులు నేను ఒక డాక్టర్ని కావాలి అనే ఒక గురి ఉండాలి. రాబోయే రోజులు
నేను కలెక్టర్ని కావాలి, రాబోయే రోజులు నేను ఒక రైల్వే స్టేషన్ మాస్టర్ని కావాలి. ఒక గురి ఉండాలి, ఒక గోల్. ఏం చదువుతున్నావు అంటే చదువుతున్నాను ఏదో కాదు. ఎంత చదువుతున్నావు? 10th అయిపోయింది. తర్వాత ఏంటి? ఇంకా ఆలోచించలేదు. ఇది 10th అయిపోయింది, ఇంకా ఆలోచన లేదు, లక్ష్యం లేదా, గురి లేదా మీకు? ముందుగానే దాని గురించి ఆలోచించరా? ఇంటర్ అయిపోయింది, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏదో ఒకటి ఏంటి? ఒక లక్ష్యం ఉండాలి కదా. అసలు చదువుకుంటావా లేదా? ఇంకా డిసిషన్ తీసుకోలేదు, నిదానంగా తీసుకో. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడగాలి నేను, నూతన భూమికి వెళ్తారా, రేపు నూతన ఆకాశానికి వెళ్తారా? ఇంకా ఆలోచించలేదు. సియోనికి వెళ్తారా, యెరూషలేముకి వెళ్తారా? ఇంకా నిర్ణయించుకోలేదు. డైరెక్ట్ యేసు ప్రభు దగ్గరికి వెళ్తారా, రేపోయే రోజున నరకానికి వెళ్ళే పనులు ఉన్నాయా? అది కూడా ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఇలాంటి వాటికి కిలుక్కునవుతారు. ప్రయాణం చేసే వ్యక్తి ఎక్కడి నుంచి బయలుదేరామో ఫ్రమ్ అడ్రస్ ఉండాలి, ఎక్కడికి వెళ్తున్నామో ఒక గురి ఉండాలి, గోల్ ఉండాలి. అర్థమవుతుంది మీకు? అలాగే ఏమండి, కలంగారు ఎక్కువ ఈ మాటలు చెప్తుంటారు. కలంగారు కలలు కానండి అని కలలు కానండి అంటే ఈ నిద్రపోయి కలలు కనటం కాదు. లక్ష్యం ఉండాలి. నాకు ఒక లక్ష్యం ఉంది, రేపు నేను సియోన్లో ఉండబోతూ ఉన్నాను. నాకు ఒక లక్ష్యం ఉన్నది, రేపు నేను యేసయ్య ఎదుట నిలబడబోతూ ఉన్నాను. నాకు ఒక లక్ష్యం ఉన్నది, నేను యేసును ముఖాముఖిగా చూడబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వలె మార్చబడబోతున్నాను, ఆయన ఎదుట నిలబడబోతున్నాను. నేను గురి లేని వాని వలె పరిగెత్తటం లేదు, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనములో 2:3 పౌలు ఒక మంచి మాట అంటాడు. దేవాసక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే అయ్యున్న పురుషునికి మిమ్మల్ని సమర్పించవలనని ప్రధానము చేసి తిని, సర్పము కుయుక్తి చేత మీకున్న క్రీస్తు ఎడల పవిత్రత నుండి సరళత, ఆ మాట నోట్ చేయండి. సరళత అంటేనే గురి, ఒక లక్ష్యం. క్రీస్తు ఎడల మనకున్న ఒక గురి, ఆ గోల్ ఎప్పటికీ తప్పిపోకూడదు. నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్లోనే వెళ్తున్నాను. నాకు ఒక గురి ఉంది, ఆ గురి వద్దకే నేను వెళ్తున్నాను. గురి లేకుండా మీరు పరిగెత్తొద్దు, గురిలో మీరు పరిగెత్తాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నారంటే చెప్పాలి. మేము రేపటి రోజు నేను నూతన యెరూషలేములో ఉండబోతున్నాను చెప్పాలి. మీరు నేను రేపు యేసయ్య ఎదుట నిలబడబోతున్నాను చెప్పాలి. మీరందరూ రేపు నేను యేసయ్య వలె మార్చబడబోతున్నాను, యేసును ముఖాముఖిగా చూడబోతున్నాను, నేను నూతన యెరూషలేములో ఉండబోతున్నాను, ఆ సింహాసనం మీద నేను కూర్చోబోతున్నాను. ఒక లక్ష్యం, ఒక లక్ష్యం. లక్ష్యం లేకుండా మీరు పరిగెత్తొద్దు. నాలుగు మాటలు మీకు చెప్పాను, దీన్ని 2 భాగాలుగా చెప్పాను. మరొకసారి రిమైండ్ చేస్తున్నాను, గమనించండి. క్రీస్తు యొద్దకు పరిగెత్తటం ఒక అనుభవం. చెప్పండి, క్రీస్తులో పరిగెత్తటం మరొక అనుభవం. క్రీస్తు యొద్దకు మనం పరిగెత్తుకొని వస్తే కలిగే ఆశీర్వాదాలు ఏమిటో చెప్పాను. ఇప్పుడు మనం క్రీస్తు నద్దకు పరిగెత్తే వారిని కాదు, యేసు క్రీస్తులో పరిగెత్తుచున్నాము. లోకస్తుల వలె మనము రక్తం చిందించడానికి, దుర్వ్యాపారాల కొరకు వ్యర్థముగాను లేకపోతే గోతికి కాదు మనం పరిగెత్తుతుంది. 4 విషయాలు ప్రభు మనతో మాట్లాడారు. 1,
ఓపికతో పరిగెత్తాలి. 2 అలయక పరిగెత్తాలి. 3 బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి. 4 గురి యొద్దకే పరిగెత్తాలి. ఈ మాటలన్నింటినీ ప్రభు మీ హృదయంలో స్థిరపరచునుగాక. మీ ప్రజలకు కావాల్సిన మాటల ద్వారా మీరు అందించారు తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నిశ్చయముగా ఈ లోకంలో లోక ప్రజలు ఏ విధంగా పరిగెత్తుతున్నారు, ఆత్మీయంగా నడిపించబడుతున్న నీ ప్రజలు ఏ విధంగా పరిగెత్తాలో, పరుగును తుదముట్టేంచేంత వరకు కూడా అయ్యా ఏ విధంగా ఈ పరుగులో నడిపించబడాలో ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా ఈ ఆత్మీయ జీవితంలో పరిగెత్తే విషయంలో తండ్రి ఏ ఒక్కరూ అలసిపోకూడదని, ఓపిక కలిగి పరిగెత్తాలని, బహుమానం పొందే అంతవరకు కూడా పరిగెత్తాలని లక్ష్యం కలిగి మీరే లక్ష్యానిగా అయ్యా ప్రతి ఒక్కరూ నాయన గురి యొద్దకే పరుగెత్తాలని మీరు సెలవిచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా ప్రతి ఒక్కరూ నీ వాక్యానుసారంగా నడిపించబడుతూ ఆ విధంగా పరిగెత్తడానికి ప్రభువా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఓ బలమైన సాధనంగా మీ దాసుల్ని ఇంకనూ మీరు బలపరిచి వాడుకొనమని, మీ ఘననామానికి మీరు మహిమను తెచ్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.